అసలు పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటో నాకు తెలియదు. ఒక దళిత సభ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ నేను తొక్కేస్తా, నోట్లో ఏం పెట్టుకున్నావు అనే విధంగా మాట్లాడిన దానికి చాలా దారుణంగా అసలు ఎందుకు పెట్టారు? మీరు దళితుల హక్కుల కోసం పెట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఎవరైనా వైసీపీ పార్టీ నాయకులు మీకు డబ్బులు ఇచ్చారా? దాన్ని వెంటనే కామెంట్ చేయడానికి ప్రకాష్ రాజ్ గారిని కూడా రంగంలో దింపి ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆయన ఏదో అడుగుతున్నట్టు ఈయన ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు ప్యాకేజ్ పంపారా అని కూడా నేను అడుగుతూ ఉన్నా. 2019 నుంచి 24 వరకు మీ నోట్లో ఏం పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. 2019 నుంచి 24లో సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోడని పోలీసులు కొట్టి చంపితే మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపి ఇంటికాడ ప్యాకేజ్ ఇస్తే మీ నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతూ ఉన్నా. మరి ఏదైతే దళితులకి విదేశీ అంబేద్కర్ విద్య 12 లక్షల రూపాయలని మీరు రద్దు చేసినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారా రావణ్గా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు దళితుల తరపున మాట్లాడతావా? నువ్వు ప్యాకేజ్ తీసుకొని దళితుల్ని రెచ్చగొట్టి జనసేన పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చే దానికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్లకు హక్కుగా ఫీల్ అయ్యి ఎవరిని పెడతారు తిడతా ఉంటే సమాజంలో ఎవరో చూస్తా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ స్టార్ట్ అయిన తిరుగుబాటు ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారం మాట్లాడితే తిరిగి ఎదిరించడానికి జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఏంటి మీకు ఈ పక్కన పేరు నాని ఇవాళ మొదలుపెట్టాడు, నీకేంట్రా పోయే కాలం అని అడుగుతున్నా. వాడు మాట్లాడిన భాష మీరు చూశారు, రావణ్ గారు మాట్లాడిన భాష మీరు చూశారు. దానికి పోలీసు విచారణ కోసం తీసుకెళ్లారు. మనోభావాలు దెబ్బతిన్నటువంటి జనసేన నాయకులు కానీ ఇతర నాయకులు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణకు తీసుకెళ్ళడం తప్పు అని అడుగుతున్నా. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది లేదని అడుగుతూ ఉన్నా. పెద్దగా చొక్కాలు చెప్పుకుని మీరు ఈ విషయాన్ని కూడా మీరు ఆన్సర్ చేసి మాట్లాడమని చెప్తున్నా. వాళ్ళు తీసుకెళ్తే ఏళ్ళండి బాధ అంటే మీరే మాట్లాడిస్తూ ఉన్నారని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఈ పేరునికి నాని అండ్ బ్యాచ్ ఉందో వీళ్ళే ఈ రావణ్ని ఈ ప్రకాష్ రాజ్కి ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని బలహీనపరిచి దళితులకి దూరం చేసే అంశంలో మేము సక్సెస్ అయ్యమని సంకలు కొట్టుకున్నారు. దళితులకి అసలు మీ విశ్వరూపం తెలిసింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వభావం తెలిసినటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఉండాలి ఈ రాష్ట్రంలో, ఈయన ఉంటేనే సమాజం బాగుపడుతుందని ఆలోచన చేస్తూ ఉంటే అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మా మీద బుర్ర తెలితే ప్రజలు నమ్మరనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ప్రకాష్ రాజ్ గారు అదేవిధంగా ఈ యొక్క రావణ్ అనే అతని సంభాషణ మీరు ఒకసారి వినాలని నేను కోరుతూ ఉన్నా. ఇవాళ వాళ్ళిద్దరు మేము గొర్రెలం కాదు బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా? తెలుగులో సార్ అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడు పోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడు పోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా ఓకే అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు. ఇది ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. ప్రశ్నించొద్దని ఎవరు అంటలా, ప్రశ్నించాలి. కానీ కూడా దానికి ఒక అర్థం ఉంది, ఒక భాష ఉంది. దానికి ప్రశ్నించడానికి కూడా భాష ఉంది. ఈ వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా ఒక వేదిక ఉంది. ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఓడిపోయి ఇంటికాడ కూర్చొని ఇలాంటి అరాచక శక్తులు రోడ్డు మీదకి వదిలి ప్రజల్ని నాయకుల్ని తిట్టించి
మీరేదో ఇక్కడ ఒరిగేది ఏమి ఉండదో ఉన్న 11 నుంచి 1 అయిపోతున్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడితే రోడ్డు ఎక్కి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తారు? మీరు ఒక డిబేట్ నడుపుతారు, ఇద్దరు ఒక ప్రశ్న ఆన్సర్ ఇద్దరు వేసుకుంటారు. ఈయన ఏం మాట్లాడాలో ప్రకాష్ రావు చెప్తాడు, ఆయన ఏం మాట్లాడో రావణ్ చెప్తాడు. అంటే ప్రజల్ని భ్రమంలో తీసుకెళ్ళి వీళ్ళంతా వైసీపీ పార్టీకి సింపథైజర్గా ఈ రాష్ట్రంలో ప్రవర్తించే తీరుని నేను పూర్తిగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ